నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల చైర్మన్ నరసింహారెడ్డి గారు, వారి సతీమణి సుగుణావతి గారు. ఒక్కసారి మీ నోటితో మీ వారి పేరు చెప్తారు. నరసింహారెడ్డి. సో మొత్తం పెళ్లి పుస్తకం ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 55 రన్నింగ్. అది అప్పుడు మీ ఏజ్ ఎంత? 22. ఈమె 15. 15. నేనే చెప్తాను ఇది కూడా, ఎందుకంటే ఆమె కోటి గుర్తుంటే అది గుర్తుంది, తప్పు చెప్తుంది. పెళ్ళయ్యే టైంకి మీరేం చేస్తుండే వాళ్ళ నరసింహారెడ్డి గారు? ఇంకా ఈమె చేసుకోముందు ఎడ్ల బండి కొట్టిన నేను. ఆడికెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్. సో ఫస్ట్ సుగుణావతి గారు, పెళ్లి చూపులకి నరసింహారెడ్డి గారు వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? మీరు సుగుణావతి గారిని చూసినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారండి? ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చారా? ఇన్నేళ్ళలో 55 ఏళ్ళలో ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదా మీకు? ఏం లేదు. నరసింహారెడ్డి గారు ఇది అసలు ఒప్పుకునే పనే లేదండి. ఆవిడ ఏదైనా కొనుక్కొచ్చుకుంటే, చీరో నగలో ఏవో కొనుక్కొచ్చుకుంటే వచ్చిన తర్వాత చూపిస్తారు, కనీసం ఆవిడ పెట్టుకున్న తర్వాత బాగుంది బాగాలేదు ఇట్లాంటివి ఏమైనా చెప్తారా? చెప్తుంది కానీ నేను పెద్దగా పట్టించుకోను. మా దాంపత్య జీవితం ఎట్లుందంటే అంత వన్ మ్యాన్ షో ఉండే నాది. ఎవరికి తొందరగా ఎక్కువ కోపం వస్తుంది? మీకు వస్తుందా, నరసింహారెడ్డి గారికి ఎక్కువ వస్తుందా? ఆయన్నే. అంటే మీకు కోపం వచ్చేంత టైం ఎక్కడ ఇస్తారు ఆయన? తను ఎప్పుడైనా కోపడంగా చూసారండి మీరు? ఏం కోపం కానీ ఏడుస్తుంది. కానీ మీకు ఎప్పుడైనా అనిపించేదండి తను పొద్దున్న పోయి సాయంత్రం వస్తారు అంటే నాకు టైం ఇవ్వట్లేదు? ఇప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలోనో తర్వాత ఎప్పుడైనా? ఎప్పుడు పని 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 పని. సుగుణావతి గారుగా, ఇవాళ కెమెరా సాక్షిగా ఆయన మీద కోపం ఉందా, ప్రేమ ఉందా? అఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి, అది వేరే విషయం. ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకు? ఓపెన్ గా చెప్పండి. కోపం ఉంటుంది. సుగుణావతి నువ్వు అంటే ఇష్టం అని చెప్పండి పోనీ. ఏమంటే నాకు ఇష్టమే, నా ప్రాణమే ఆమె. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల చైర్మన్ నరసింహారెడ్డి గారు, వారి సతీమణి సుగుణావతి గారు. ఆ దంపతులతో మాట్లాడదాము. వాళ్ళ పెళ్లి పుస్తకంలో ఎలాంటి పుస్తకాలు పేజీలు ఉన్నాయో ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి నరసింహారెడ్డి గారు, సుగుణావతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. నరసింహారెడ్డి గారు చాలా ట్రెడిషనల్ గా, సాంప్రదాయంగా తయారయ్యారు. రోజు మీ డ్రెస్సింగ్ ఏదైనా ఇవాళ స్పెషల్ గా తయారయ్యారు? ఈ రోజు మా భార్య దగ్గర కూర్చున్నందుకు ఇటువంటి. అప్పుడు రోజు మీరు పక్కన ఉండండి, రోజు ట్రెడిషనల్. సుగుణావతి గారు, సో నరసింహారెడ్డి గారు మాకు నరసింహారెడ్డి కాలేజీలో చైర్మన్ గా ఎప్పటి నుంచో తెలుసు, అండ్ వాళ్ళ సతీమణిగా ఇవాళ మీరు మా కార్యక్రమం ద్వారా పరిచయం అవబోతున్నారు కాబట్టి ఒక్కసారి మీ నోటితో మీ వారి పేరు చెప్తారు. నరసింహారెడ్డి. పొల్లని పాపం సిగ్గుపడలేదు, నన్నే చెప్పారు. ఒక్కసారి మీరు ఆవిడ పేరు చెప్పండి. సుగుణావతి. ఓకే, నరసింహారెడ్డి గారు, సుగుణావతి గారు, మీ పెళ్లి పుస్తకంలో పేజీలో ఒక్కొక్క పేజీ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం పెళ్లి పుస్తకం ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 55 రన్నింగ్. 55 ఇయర్స్ మొత్తం. ఇంకొక 5 ఇయర్స్ అయితే 60 పెద్ద గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ టీవీలో పిలుద్దామని ఉన్నది. ఎందుకంటే 60 చేసుకునేది చాలా 50 రేర్ ఉంటారు. అవును, 60 అంటే నాకు ఒక 5 సంవత్సరాలు ఉంటే, అయ్యో 5 సంవత్సరాలకు 65 గ్రాండ్ గా చేసుకుందామని ఉన్నది. డెఫినెట్ గా 60 ఏళ్ళు నిజంగా ఆ కార్యక్రమానికి మేము రావాలి. మీ ఆశీర్వాదాలు మా అందరికి. 31 లో అవుతుంది. 31 లో 71 లో అయింది. అప్పుడు నేను అప్పుడు మీ ఏజ్ ఎంత? 22 22 ఇయర్స్. ఈమె 15.
15. నేనే చెప్తాను ఇది కూడా, ఎందుకంటే ఆమె ఒకటి గుర్తుంటే అది గుర్తుండదు, తప్పు చెప్తుంది కూడా. ఓకే, ఎక్కువ చెప్తారా తక్కువ చెప్తారా? ఓకే, ఆవిడకి 15 years, మీకు 22 years ఉన్నప్పుడు పెళ్ళయింది. అవును. గ్రేట్ అండి. 55 years నుంచి అంత అన్యోన్యంగా ఉండటం అనేది నిజంగా ఈ మధ్య కాలంలో ఐ మీన్ ఈ జనరేషన్ కి మీరు చాలా ఆదర్శం. ఆ మాట అయితే నిజం. అవును. మా పిల్లలకు కూడా చెప్తా ఉంటాను నేను, ఉమ్, మీరు చెప్పేది చెప్తాను నేను. వాళ్ళకు కూడా ఇదో పెళ్లి పుస్తకం అని, అవును. మాది ఆ, వాళ్ళ జ్ఞాపకము. మా తర్వాత కూడా వాళ్ళకు అది ఎప్పటికీ ఉంటదని, వాళ్ళ బుక్ లో ఒక పేజీ ఉంటది మాది ఎప్పటికీ. మొదటి పేజీ మీదే ఉంటది, పెద్ద అక్షరాలతో ఉంటది. ఉంటది. సో ఎలా సాధ్యమైందండి 55 years నుంచి? సుగుణావతి గారు మీరు చెప్పాలి, ఎలా సాధ్యమైంది? ఎలా ఉన్నారు ఇన్నేళ్ళు? ఇన్నేళ్ళు కష్టపడుకుంటూ ఉన్నాం. కష్టాలు సుఖాలు అన్నిట్లో సుఖాలు చేసుకుంటూ అన్ని. వచ్చారు. ఇక సుఖాలు అంటే సుఖము తక్కువ, కష్టాలు ఎక్కువ. కష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే మీకు 15 ఏళ్ళు అంటే అసలు నిజంగా అంటే పెళ్ళంటే ఏంటో కూడా తెలియకుండా ఉండొచ్చు కదా అప్పుడు. ఎలా అయిందండి అంతే అసలు? తెలియదు. ఆ కాలంలో అట్లనే ఉండేది. ఉమ్, ఆ ఆడపిల్ల పెళ్లి చేస్తే వాళ్ళకు తల్లిదండ్రులకు ఓ బాధ్యత బరువు, అయిపోయినట్టుగా ఉండేది. పెద్ద బరువు పోయినట్టు. అవును. అబ్బో మా బిడ్డ పెళ్లి చేస్తే ఇంకా నాకు ఆరోగ్యం. ఉమ్, అప్పటి పాతకాలం మనుషులకు అట్లా ఉండే. ఇప్పుడు నడిచింది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు లేదు. ఎవరు అంత ఇప్పుడు ఎవరు అట్లా చేసుకోవట్లేదు ఉంటలేదు. కానీ, కానీ అంటే ఎలా సుగుణావతి గారు మీకు పెళ్లి సంబంధం ఎలా వచ్చింది? చుట్టాలా లేకపోతే వేరే వాళ్ళ తురు వచ్చిందా? అంటే దూరం చుట్టాలు ఉండరు, చుట్టాలకు చుట్టాలు ఉంటారు కదా. అవును. వీళ్ళు డైరెక్ట్ లేకున్నా వీళ్ళ చుట్టాలకు చుట్టాలు, అట్లా చుట్టాలు నన్ను చాలా రోజుల సంది వాళ్ళు చూస్తా ఉంటారు, వీళ్ళ పేరెంట్స్. ఉహుం, నేను బాగా అప్పుడు అట్లనే ఉంటది కదా, మంచి కష్టపోతూ మంచి మనిషి, ఉమ్, బాగా మా అమ్మాయిని బాగా చూసుకోగలడని వాళ్ళకి ఆ నమ్మకం మొదటిసారి ఉంది అనుకో. Okay. ఈమె కాదు, ఈమె కంటే ఇంకొకళ్ళు ఇద్దరు, వీళ్ళ పెద్దగా ఉమ్మడి కుటుంబం, 4 తండ్రులు వీళ్ళు. ఆ, అప్పటి సంది నన్ను చూసుకుంటారు. గమనిస్తానే ఉంటారు వాళ్ళు. ఉమ్, ఇక మాది టైము అట్లా అయింది. ఈమె తోటి ఇక కుదిరింది. మధ్యలో ఒక ఆయన ఉండి మా వాళ్ళు బంధువులే. కుదిరిచ్చారు. బంధువులు ఓకే, అంటే పెళ్లి చూపులు అట్లాంటివి ఏమైనా జరిగాయి? డైరెక్ట్ గా వాళ్ళే పెద్దవాళ్ళు చూసి, మాట్లాడుకొని పెళ్లి చూపులు చూసారా? పెళ్లి చూపులు చూసారు. చూశాను. సో ఫస్ట్ సుగుణావతి గారు పెళ్లి చూపులకి నరసింహారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ, ఏమనిపించింది వచ్చింది. మీకు? అర్థమైంది అసలు ఇది పెళ్లి చూపులు ఇలా అర్థమైంది? ఆయన చూడంగానే ఏమనిపించింది? పెద్దోళ్ళు ఉండ్రు కదా అన్నట్టుగా వదిలేసినాం. ఉమ్, వాళ్ళే చూసారు, వాళ్ళే వాళ్ళే చేసుకున్నారు. ఓకే, పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పెళ్లి ఎప్పుడు అయిందండి? అంటే ఎన్ని రోజుల తర్వాత? అంతా 2-3 నెలలు. 2-3 నెలల్లోనే పెళ్లి చూపులు పెళ్లి అన్ని అయిపోయినాయి. ఓకే, మీరు సుగుణావతి గారిని చూసినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారండి? వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు అంతా మాకు పాత బంధువులు, ఉమ్, మాకు అంత సాంప్రదాయం గల కుటుంబం అని నేను ఒప్పుకున్నా, వాళ్ళు కూడా అదే ఆ రకంగానే ఒప్పుకున్నాను. ఓకే, ఫస్ట్ పెళ్ళై అత్తగారింటికి వచ్చిన తర్వాత నిన్న ఎక్కడి నుంచి నేను అన్నట్టు 15 ఏళ్ళు అంటే అసలు ఏమీ తెలియదు, పెళ్ళి అంటేనే తెలియదు. అలాంటిది ఆడుకునే వయసు, నిజం చెప్పాలి అంటే బయటకు వెళ్ళి ఆడుకునే వయసు. అట్లాంటిది మీరు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళారు. సో అత్తగారింట్లో ఎలా ఉండేది? ఎలా ఉందంటే ఒక రూమ్ ఉంది, నడిచింది ఎట్లనో అట్లా నడిచింది. ఉమ్, మా అత్తమ్మ ఉండే, మా మామ ఉండే, మా మరిది ఉండే, ఓకే, అట్లా మేమిద్దరం ఉమ్. ఏదో ఒక రూమ్ లో సరిపెట్టుకున్నాం. సో ఇంటికి ఫస్ట్ కోడలు మీరే, పెద్ద కోడలు. ఆ, సో పెద్ద కోడలు బాధ్యత అప్పటి నుంచి తీసుకొని 55 ఏళ్ల నుంచి ఆ బాధ్యతలు అలానే చేస్తూ వస్తారు. అంటే మాకంటే పెద్దోళ్ళు ఉండ్రు, మా బావలు ఉండ్రు, మా యారాన్లు ఉండ్రు, ఉహుం, వాళ్ళు ఉండ్రు కానీ మా అత్తమ్మకు మేము ఫస్ట్. ఓకే ఓకే, సో వాళ్ళంతా మిగతా కజిన్స్, పెద్దమ్మ కొడుకులు ఆ. అట్లా ఉన్నారు. మీ ఇంట్లో మాత్రం ఫస్ట్ మీరే ఉన్నారు. ఓకే, సో మీ మరిది, మీ అత్తగారు, మీ మామగారు, మీ ఆయన గారు ఇంతమంది బాధ్యత తీసుకొని నెల నుంచి తీసుకొని వస్తున్నారు. ఓకే, సో పెళ్ళైన తర్వాత పిల్లలండి, ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు రండి మాకు. 5 పిల్లలు. ఓకే, దాంట్లో 3 అమ్మాయిలు, ఉమ్, 2 అబ్బాయిలు. ఓకే, ఇది కూడా గొప్పదే, ఎందుకంటే ఇంత 5 మంది పిల్లల తల్లిదండ్రులు అంటే మేమే కనబడతాము ఇప్పటి జనరేషన్ లో. అవునవును. ఎవరు 5, 2, 3, ఉమ్, ఇంక ఇప్పుడైతే అది కూడా లేదు, ఇప్పుడైతే ఒక్కళ్ళే కదా. ఒక్కలే. ఉమ్, అది మా జనరేషన్. అప్పుడు ఎట్లుండే అంటే 3 అమ్మాయిలు మాకు, తర్వాత అమ్మాయిలు ఉంటే అబ్బాయి గురించి వెయిట్ చేస్తే అట్లా అయింది. ఇప్పుడు ఆ వెయిటింగ్లు లేవు కానీ ఉమ్, మా అప్పటి కాలంలో అట్లుండే కదా. 3 అమ్మాయిల తర్వాత అబ్బాయిలు పుట్టిర్రు. ఓకే, వాడికి ఉహుం. వాళ్ళంతా ఏం చేస్తున్నారండి? సెటిల్ పెళ్లిళ్ళు అంత అయిపోయి సెటిల్ పెళ్లిళ్ళు అయిపోయారు. మా బిడ్డలే అమ్మమ్మలు నానమ్మలు అయ్యారు ఇప్పుడు. ఓకే, సో మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ అయితే, ఆ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చింది. ఇప్పుడు మీకు ఆమె చిన్న పాపను చూపించింది కదా, అవునవును. సునీత లక్ష్మణరెడ్డి గారి మనమరాలని. ఓకే, మా మనమరాలు కూతురు ఆమె. మీ మనవరాలకి కూతురు. ఆ. ఓకే,
సో నిజంగా వాళ్ళు అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులే అండి. అంటే ఆ జనరేషన్ అన్ని తరాలు చూసుకుంటూ వస్తున్నారు, వాళ్ళు పిల్లలు కూడా మమ్మల్ని చూస్తున్నారు, చూస్తున్నారు మేము అంటే. వాళ్ళని చూస్తున్నాం. అవును. సో సుగుణవతి గారు, పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతలు, 5 పిల్లలు, ఈ బాధ్యతలు, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, ఎలా పెంచారు అసలు? అంటే ఎట్లా పెంచినాం అంటే ఏదో అట్లా చెప్పినట్టు విన్నారు, ఉమ్. చేసినాం, అట్లా నడిచింది. అప్పుడు పిల్లలు కాబట్టి అప్పట్లో చెప్పినట్టు పిల్లలు వినాలి, కాబట్టి నడిచింది. నడిచిపోయింది. ఇప్పుడైతే- ఇప్పుడు నడవదు కదా అట్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీ మనవాళ్ళని మనవరాళ్ళని ఆ, వాళ్ళని చూస్తున్నారు అవును. కదా, వాళ్ళకి మీ పిల్లలు పెరిగిన తీరుక తేడా కనిపిస్తుందా, తేడా తెలుస్తుందా మీకు? కనిపిస్తుంది. చాలా తేడా ఉంది. చాలా. ఉమ్. అప్పుడు పిల్లల మాట వేరు, ఇప్పటి పిల్లల మాట వేరు. ఆ. అప్పుడు అంతా వాళ్ళు చెప్పినది విన్నారు, ఆ, మా కష్ట సుఖాలలో పాలు పంచుకోర్రు. అప్పుడు అంతా మేము రైతు కుటుంబం, మాది ఉమ్. వ్యవసాయము, ఓకే. డైరీ ఫాము. ఉమ్. మా పిల్లలందరూ 5 పిల్లలు కూడా ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అంత మా కష్టంలో ప్రతి వాళ్ళు భాగస్వాములే. ఉమ్. మరి లేకపోతే వాళ్ళకి అందరికి ఎట్లా చేసినాము? అవునులే. మేము ఏదో ప్రాపర్టీ అమ్మలేదు, ఏది అమ్మకుండా 5 పెళ్లిళ్ళు చేసినాము. ఉమ్. అది అటువంటిది మేము చూస్తే కూడా ఎక్కడ కనబడదు. ఓకే. ఎప్పుడో భూమి అమ్మి చేస్తారు, అది అమ్మి ఇది అమ్మి పెళ్లిళ్ళు అవును. చేస్తారు. అవును. మేము అంత కష్టార్జితమే. ఉమ్. అట్లా మేము కష్టపడ్డాము అట్లా. ఓకే. సో పిల్లలు కూడా కష్టాలు సుఖాలు అన్నీ వాళ్ళకు కూడా తెలుసు, ఉమ్. మా పిల్లలకు మట్టుకు తెలుసు. ఓకే. వాళ్ళు ఎందుకంటే కష్టాలలో సరిగా పాలు పంచుకోరు, వాళ్ళ కష్టాల్లో భాగస్వాములే వాళ్ళు. ఉమ్. అది కాదనలేము, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అట్లా ఉంది. అంటే వాళ్ళకు కూడా తెలుసు మీరు ఎంత కష్టంతో తెలుసు, పెంచారు తెలుసు, వాళ్ళని తెలుసు. అనేది, అవన్నీ కూడా తెలుసు తెలుసు. కాబట్టి ఇప్పుడు పిల్లలకైతే అవన్నీ తెలుసు. మీ అవన్నీ. జనరేషన్ నుంచి మా జనరేషన్ కి వచ్చేటప్పటికే తేడా వచ్చింది, అంతే. మా జనరేషన్ నుంచి నెక్స్ట్ ఇంకా, జనరేషన్ కి వచ్చేటప్పటికి ఇంకా తేడాలు వస్తున్నాయి. సో పెళ్ళయ్యే టైంకి మీరేం చేస్తుండే వాళ్ళు నరసింహారెడ్డి గారు అప్పుడు? నేను అప్పుడు అగ్రికల్చర్ డైరీ ఫామ్ ఉండే. ఉహు. మేము మాది ప్రాపర్ బోయినపల్లి, ఓకే. సికింద్రాబాద్ బోయినపల్లికి పెద్ద దూరం కాదు, ఆహా. 3 కిలోమీటర్లు. ఉమ్. మేము రోజు పాలు, వ్యవసాయం తోటి పాలు ఉంటేనే అది బాగుంటుంది. ఉమ్. వ్యవసాయం అంటే పంట పండేదాకా డబ్బులు కనబడాయి, కానీ డైరీ ఫామ్ ఉంటే ఉమ్. రోజు డబ్బులు కనబడేది. మేము ఆ రకంగా డైరీ ఫామ్ నడుపుకుంటేనే ఇవన్నీ చేసినాం. ఉమ్. రోజు ఈమె చేసుకునేటప్పటికి మాకు డైరీ ఫామ్ ఉన్నది. రోజు సికింద్రాబాదు చిక్కడపల్లి దాకా పాలు తీసుకుపోయి హోటళ్ళలో పోస్తుంటే ఉమ్. డబ్బులు వస్తుండే, ఆ డబ్బులన్నీ జమ చేస్తుంటే ఇవన్నీ ఈమె పెళ్లికి 200 రూపాయలకు తులం బంగారం ఉంది. 200 ఉమ్. ఇప్పుడు 2 లక్షలకు దగ్గరలో ఉంది. అది అట్లా అంత ఈ 50 ఏళ్ళలో ఇంత మార్పు వచ్చింది. అవును. డైరీ ఫామ్ కి వాళ్ళు మీరు చేసి- కూడా చేసేవారా? చేసి- మొత్తము ఆ. ఏది ఇడవకపోతుంటే వాళ్ళ ఏదైనా ఫంక్షన్లకు చుట్టాలకు కూడా వాళ్ళ ఇంటికి పోనీయకపోతుంటే, ఎందుకంటే పని అట్లుంటుండే అవును. తీరక. కరెక్ట్. వేరే పని వ్యవసాయ పనులు, డైరీ ఫామ్ లో కోపాలు అంటే గీపాలు కాదు కానీ రోజు పనులు ఉంటాయి. పని ఉంటాయి అని ఆ ఉమ్. పనికి అట్లా ఉంటుంటే. రోజు బస్ ఎక్కి ఈడెక్కి ఆడ కాలేజ్ కాడ దిగుతుంటే. ఉహు. అంటే అది వ్యవసాయం చేస్తాం, ముందు వ్యవసాయం వ్యవసాయ పొలం మాది. ఓకే. ఇప్పుడు ఏదైతే కాలేజ్ ఉందో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఓహో, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ప్లేస్ మీకు ఒకప్పుడు వ్యవసాయ వ్యవసాయ పొలం. వ్యవసాయం. ఓకే. ఈమె రోజు ఆ వరి చేను నాటుడుకు, వరి చేను కోసుడుకు ఉమ్. పోయేది ఉహు. ఈమె కూడా అడిగి. ఓకే. ఇక దావతులు ఫంక్షన్లు ఏమన్నా వచ్చినా కానీ పోకపోతుంది. మీకు అప్పుడు అంటే ఏమైనా అనిపించేదా, బాధ అనిపించేదా, ఈ పనుల వల్ల వెళ్ళలేకపోతున్నా, మా వాళ్ళని చూడలేకపోతున్నా అనిపించేదా? అనిపిస్తుంది. చెప్పారు ఎప్పుడైనా తనకి నేను దేనికి పోలేకపోతున్నాను అని ఆ. చెప్పారా? ఏదో ఏమన్నా ఒక దానికి ఇద్దరం కలిసి పోతుంటే వస్తుంటే వెంటనే పోయి వెంటనే వచ్చేసాడు. ఎప్పటోళ్ళు చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా, ఏదైనా ఆ, ఒక విజయం ఏదైనా చేయాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది ఉంటుందని, అని. ఆ, అది ఉన్నది అనుకో. పోన్లేండి, మాకు. చాలు కాంప్లిమెంట్ చాలు కదా. ఎందుకంటే ఆ. ఆమె కూడా 3 బ్రదర్స్, ఈమెతోటి 3 అక్కయ్యలు. సిస్టర్స్ ఉన్నారు. ఉహు. ఈమె నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, నేను కదిలిస్తే మళ్ళీ ఏమనుకుంటుంది, బాధపడుతుందని. ఉమ్. ఎప్పుడు కూడా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలను తీసుకొస్తాము, 2 దినాలు ఉంచుకుంటాము. ఉమ్. అటువంటిది ఆమెకు ఉద్దేశం లేదు. అది అంటే నిజంగా చెప్తున్నా, అంటే ఇక్కడ మాకే మా దాంట్లో విలీనం అయిపోయింది. ఆమెకు వేరే దేవాంతం ఉండదు. ఓకే. అది. ఈ కుటుంబానే తన కుటుంబంగా అట్లా ఉన్నారు, అందుకే ఇట్లా చాలా తక్కువ కనబడతారు. అవును.
ఎవరు ఉంటారు అట్లా చెప్పండి. ఇవాళ రేపు ఎక్కడన్నా ఉట్క ఫ్రెండ్స్ తో బయట పార్టీకి పోతాను అంటేనే పంపించకపోతేనే పెద్ద గొడవలు అయిపోయి అదే ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. ఉమ్. అలాంటిది ఆవిడ ఆ కుటుంబాన్ని వదిలేసి మీ కుటుంబాన్ని ఆవిడ అట్లా కుటుంబంగా అట్లా ఉన్నారు కాబట్టి ఆ. ఇన్నేళ్లు మీ అన్యోన్య దాంపత్యం అంజోన్య అలా సాగింది. నేను ఇందాక నేను అడిగాను నేను కూడా చూసారా, అట్లనే అనుకుంటా. అదే అంటున్నా, ఎలా జరిగింది అనేది, ఎలా సాధ్యమైంది అని. ఇలాంటివన్నీ ఉండబట్టే, ఈ అడ్జస్ట్మెంట్లు ఉండబట్టే ఆ. అయ్యింది అనేది. సో మళ్ళీ తర్వాత అంటే వ్యవసాయ పనులు, డైరీ ఫార్మ్లు, వీటి తర్వాత కాలేజెస్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు ఆలోచన వచ్చింది? కాలేజీలో ఎట్లా అంటే మాకు మా ముందు మల్లారెడ్డి మాకు బంధువే అయిన కూడా వాళ్ళు పెట్టిర్రు. ఓకే. పెడితే వాళ్ళు వాళ్ళదే ప్రోత్సాహం కూడా వాళ్ళు నన్ను పెట్టమనేది. ఎలిజిబుల్ అంటే మా భూమికి ఒక ఇంజనీరింగ్ కాలేజీకు సరిపోని ఉన్నది, మీ భూమి మీకు ఎలిజిబుల్ ఉన్నది, మీరు కూడా పెట్టండి అని అనేది ఆయన. ఓకే. అని అంటే ఆయన చెప్తే మేము కొద్దిగా ఆయన చూసుకుంటా ఫాలో అయినాం. ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఉందండి, ఇంకా అవసరం లేదండి, ఇన్నేళ్ళు అయింది కదా. మా పిల్లలు కూడా పెరిగారు, మా పిల్లలు కూడా చూసుకుంటారు. సో తను కాలేజీలు అంటే ఈ వ్యవసాయ పనులు వీటితో పాటు కాలేజీలు పెడతా అన్నప్పుడు మీరేమన్నా ఆలోచించారా? ఆ కాలేజీలో ఎలా ఉంటుందో అవన్నీ ఏంటో? తీసేసినాం కదా. అవి తీసేశారు. అదే కాలేజీలు పెడతా అన్నప్పుడు ఏమైనా భయపడ్డారా? అవి సక్సెస్ అవుతాయో లేదో, ఎలా ఉంటుందో ఏంటో? ఆయన ఏది చెప్తే అలా ఆయన మీద నమ్మకం ఉంది, ఏది చేసినా సక్సెస్ చేస్తారు. అట్లా అని ఊరుకున్నాము. అన్ని తీసేసి కాలేజీ స్టార్ట్ చేసి. ఓకే. తర్వాత కాలేజ్కి ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళ మీరు? అంతకుముందు కాలేజీకి వెళ్ళకపోతుంటే ఇక్కడనే బాక్స్ కట్టించి పంపించేవాళ్ళం. ఆయన ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తారు కాలేజ్లో, ఏదైనా కాలేజీలో అకేషన్స్ ఏమైనా ఉంటే దాంట్లోకి వస్తారు. ఓకే. ఆయన ఇంట్లో ఎలా ఉంటారండి? కాలేజ్లో అంటే చైర్మన్ గా అలా స్ట్రిక్ట్ గా స్టూడెంట్స్ దగ్గర ఉంటారు, స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. ఇంట్లో కూడా అలానే స్ట్రిక్ట్ గా ఉంటారు, ఫ్రీగానే ఉంటారా? ఫ్రీగానే ఉంటాం. ఇంట్లో ఏమి అలాంటి గొడవలేము. ఓకే. సో ఫస్ట్ మీరు పెళ్లి చూపుల్లో చీర కట్టుకున్నారు అంటే, మరి 15 ఏళ్ళు అంటే ఏం వేసుకున్నారో తెలియదు కానీ ఆ కలర్ గుర్తుందో లేదు? ఫస్ట్ నేను నరసింహారెడ్డి గారిని అడుగుతాను. గుర్తుందా ఆవిడ ఏం కట్టుకున్నారు ఆ చీర రోజు? కట్టుకుంది. అప్పుడే ఉంది పాతకాలము, పల్లెటూరు, నిజాంపేట విలేజ్. ఓకే. అప్పుడు ఇప్పుడు నిజాంపేట అంటే పెద్ద అదేమో అబ్బో సిటీ మధ్యలో అయిపోయింది. అప్పుడు పల్లెటూరు ఉండే, అసలు కరెంటు కూడా లేకుండే. అవి గ్యాస్ దీపాలు ఉంటాయి, ఆటికెళ్ళి ఆమె కూడా తెలుసు కదా, ఆటికెళ్ళి వచ్చిండు వాళ్ళు. మేమన్నా కొద్దిగా బోయినపల్లి అంటే మాకు కొద్దిగా కరెంటు లైట్లు ఉండే కానీ వీళ్ళకు అది కూడా లేకుండే అప్పుడు. అటువంటి కాలం నుంచి వచ్చింది. ఏ కలర్ కట్టుకున్నారు సారీ తనప్పుడు గుర్తుందా? చీర అయితే కట్టుకుంది కానీ అంత కలర్ చెప్పదు. 55 ఏళ్ల క్రితం అంటే గుర్తుండదులేండి. ఓకే. సో అలా పిల్లలు పెద్దోళ్ళయ్యారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇందాక మీరు మాటల్లో మాట్లాడుతూ సుఖాల కంటే కష్టాలే ఎక్కువ ఉన్నాయి అన్నారు. సో ఎలాంటి కష్టాలండి? ఎలాంటి కష్టాలంటే ఏం చెప్తాము కానీ అంటే మిమ్మల్ని పుట్టింటికి పంపించకపోవటం అవి మీకు బాధ అనిపించేవా, లేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్? అక్కడ ఏం లేదు, ఇక్కడనే. సో ఇక్కడే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒక్కొక్కటి స్ట్రగుల్స్ చేసుకుంటూ రావడమే కష్టంగా అనిపించేదని. కష్టంగా అలాంటప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ ఆ టైంలో? అంటే ఇలా ఉంది, నెక్స్ట్ ఏం చేస్తే ఎలా ఉంటది, అవన్నీ డిస్కస్ చేసుకునే వాళ్ళ? వచ్చే అవన్నీ ఏం లేవు. అయితే ఒకటి ఏమంటే ఇక ఇప్పుడు నడవదు కానీ అప్పుడు మా దాంపత్య జీవితం ఎట్లుందంటే అంత వన్ మ్యాన్ షో ఉండే నాది. ఓకే. నా భార్య ఏమనుకుంటుందో, నా భార్య నొప్పియాలనేమో, ఈ సమస్యలు నాకు ఎప్పుడు లేకుండే. మాకేమైంది, ముగ్గురు ఆడపిల్లలు కదా, వాళ్ళు రెండేళ్ళు డిఫరెంట్ అయ్యాయి. 2 ఏళ్ళు ఒక పెళ్లి అయితే మళ్ళీ 2 ఏళ్ళకి పెళ్లియే కదా. మరి అవన్నీ మాకు అదే పని ఉండి వాళ్ళ పిల్లలకు పుడితే వాళ్ళకి అది తర్వాత కానీ ముగ్గురు పెళ్లిళ్ళు కంటిన్యూ చేసే వరకు ఒక 10 ఏళ్ళు అయిపోయాయి. మరి అవన్నీ అప్పుడు కష్టం చేసుంటే అదే ఉండే. ఈమెకేమి ఇబ్బంది పెట్టకపోతుంటే మేము, ఎందుకంటే కొద్దిగా అమాయకురాలు కూడా, పెద్దగా ప్రతి దాంట్లో ఏలు పెట్టే మనస్తత్వం కాదు. నేను పొద్దున పోయి సాయంత్రం వరకు మన అమ్మాయికి సంబంధం మాట్లాడినా ఖాయం అయిపోయింది, రేపు పెళ్లి చూపులో పోవాలని చెప్పేది ఆమెకు. నా భార్యను అడిగి చెప్తా, మా ఇంట్లో అడిగి చెప్తా, ఇటువంటివి ఉంటాయి కదా. అది నాకు ఆ సమస్యలు రాకపోతుండే ఆ కాలంలో కూడా.
సో మీరు అన్నది కరెక్టే. అయితే మీ విజయం వెనక, మీకు సక్సెస్ వెనక ఉన్నది. ఆవిడ ఉన్నారు, ఉన్నట్టే డెఫినెట్ గా కదా, ఉన్నారు, నిజంగా కూడా. ప్రతి సెకండ్ లో ఉన్నారు. ఉన్నారు. అవును. డామినేషన్ అంతా ఆయనది అని అనుకుంటారు కానీ ఉమ్, అది ఎంత డామినేషన్ ఉన్నా భార్య సహకారం లేదు అవ్వదు కదా. నడవదు కదా. అవును. ఆమె సహకారం ఉంటేనే అవన్నీ జరుగుతాయి. నేను ఏం చెప్తుంటే, పొద్దున ఇంట్లోకి వెళ్తుంటే సాయంత్రం ఇంటికి రాగానే చెప్తుంటే, ఇవాళ ఒక అబ్బాయిని చూసినా మన అమ్మాయికి పెళ్లి ఖాయం, మనం పెళ్లి చూపులకు పోవాల్సిందే అని. ఓకే. అట్లా అది ఎట్లా అవుతుంది అక్కడే ఎందుకు, నేను ఏం చేస్తున్నావు, నేను నమ్మను, నేను ఒప్పను అని అంటారు కదా భార్య. అటువంటి సమస్య రాలి. అంటే ఆవిడకి మేమే నమ్మకం ఉంది, నమ్మకం ఏది చేసినా ఆయన చూసుకుంటారు, మంచి చెడు అన్ని ఇక చూసే భగవంతుని సహకారం Of కూడా course, అన్నీ ఉంటాయి. ఉండాలి. అది లేనిది ఏది కాదు, కానీ అవన్నీ జరిగినాయి అనుకోండి. ఓకే. కానీ మీకు ఎప్పుడైనా అనిపించేదండి, తను పొద్దున పోయి సాయంత్రం వస్తారంటే నాకు టైం ఇవ్వట్లేదు, ఇప్పుడు కాదు పెళ్ళైన కొత్తలోనో తర్వాత ఎప్పుడైనా నాతో ఎక్కువ టైం ఉండట్లేదు, టైం ఉండదు, తినడానికి టైం ఉండకపోవు, పండుకోవడానికి టైం ఉండకపోవు, ఎప్పుడు పని 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 అన్నట్టుగానే పండగలు చేసుకుంటాం. ఫంక్షన్లు ఏవీ లేవు. అంతే. ఓకే. సో నరసింహారెడ్డి గారు, పిల్లలు బాధ్యతలు ఆవిడ పూర్తిగా తీసుకున్నారా, మీరు తీసుకున్నారా? పిల్లల్ని ఎలా సక్సెస్ చేయగలిగారు? పిల్లల బాధ్యత ఎక్కువ ఎవరు తీసుకున్నారు? ఏదైనా వాళ్ళ స్టడీస్ కానీ, పెంచడాలు కానీ, ఇవన్నీ కూడా ఏదైనా నేనే. ఆమె ఇల్లాలు ఇంటి మట్టుకు ఆమెనే, కానీ బయటిది ఏదున్నా నేను ఎన్ని ఫీజులు, ఎంత డబ్బులు, ఎన్ని ఖర్చులు, ఇవన్నీ పెద్దగా ఆమె పట్టించుకోకపోతుండే. ప్రతిదీ నేనే చూస్తుండే. అంటే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏం చదివించాలి, ఏ కోర్స్ చేయించాలి, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా అప్పుడు ఈ ఇన్ని సిస్టాలు లేకుండే కదా. స్కూల్ అయిన తర్వాత ఇంటరు లేకపోతే డిగ్రీ అంత మట్టుకే చదివిండు. ఇంజనీరింగ్ దాంట్లోకి రాలే మా పిల్లలు ఎవరు. ఓ తర్వాత ఒక ఆయన MBA చదివిండు. సో ఇప్పుడు మీకు మనోళ్ళు మనవరాళ్ళతో ఇదే టైం పాస్ అయిపోతుందేమో ఫుల్గా. ఎందుకంటే ఇంట్లో మేము వచ్చినప్పుడు కూడా చూసాం, ఇంట్లో ఈ సైజు పిల్లల నుంచి ఈ సైజు పిల్లల వరకు అందరూ ఉన్నారు కాబట్టి ఫుల్ టైం పాస్ ఉంటుంది ఇంకా. ఓకే. సో ఎప్పుడైనా వాళ్ళతో కలిసి ట్రిప్స్ వెళ్ళటం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? వెళ్తుంటారా అందరు కలిసి ఎక్కడికైనా? ఒకసారి అందరం కలిసి షిరిడీకి పోయినాం, దుబాయ్కి పోయినాం. ఓకే. ఒకసారి సో ఫ్యామిలీస్ అందరు కలిసి పోయినాం. దాంట్లో మీరు లేరా? కొత్తలోనూ తీసుకెళ్ళలేదు, ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు లేడీస్ వాళ్ళు ఎవరు, బంధువులు వాళ్ళు. నేను ఎక్కడ తీసుకుపోయింది లేదు. ఇక్కడ తీసుకుపోలేదని కాదు, అమర్నాథ్ తీసుకుపోయిండు, అమర్నాథ్ ఇక్కడ నేపాల్ తీసుకుపోయిండు. ఓకే, తీసుకెళ్లారు అయితే. తిరిగేసి వచ్చిన. ఓకే. సో నరసింహారెడ్డి గారిని అంటే చూడంగానే అర్థమైపోతుంది, ఆయన చైర్మన్ గా, ఒక ప్రిన్సిపల్ లాగా, ఒక స్ట్రిక్ట్ గా అలా ఉంటారు కదా. ఆ కోపము అదేమన్నా ఉంటుందా? కోపం చూపిస్తారా? చూపిస్తారు. కోపం ఎక్కువేనా? తొందర కోపం వస్తుందా? తొందరగా ఏం రాదు, లేటే వస్తుంది, కానీ కోపం వస్తే ఆగాడు. ఓకే. ఏదో ఒకటి అరుస్తాడు. పెళ్ళైన కొత్తలో ఇప్పటికి కూడా అదే ప్రాసెస్. ఎవరికి తొందరగా ఎక్కువ కోపం వస్తుంది? మీకు వస్తుందా, నరసింహారెడ్డి గారికి ఎక్కువ వస్తుందా? ఆయనే. మీకు కోపం వచ్చేంత టైం ఎక్కడ ఇస్తారు ఆయన? ముందే ఆయనే కోపం. అంతే మరి. నాకు మా కోపం వచ్చినా గానీ ఆపుకోవాలి, తన కోపమే చూపించేస్తాడు. ఓకే. సో కోపం వచ్చినప్పుడు మళ్ళీ అంటే అది వెంటనే తగ్గిపోతుందా, కంటిన్యూ అవుతుంటుందా? అట్లా తగ్గిపోయా మళ్ళీ ఆయనే వచ్చి మాట్లాడతాడు. తను ఎప్పుడైనా కోపడంగా చూసారండి మీరు? సుగుణావతి గారు కోపడ్డప్పుడు ఎప్పుడైనా ఏం కోపం కానీ ఏడుస్తుంది. ఇంకా ఆమె కోపం అంతేముంది, నన్ను ఎంత ఎదిరించే శక్తి, మిమ్మల్ని ఏం అనలేరు పాపం, శక్తి లేదు కదా. దాని అన్నిటికీ ఒకటి మార్గం, ఏడుస్తే ఏడుచుకుంటది. అంటే ఆవిడ బాధను అలా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది ఆవిడకి ఇప్పుడు కూడా వస్తుంది ఆ బాధ అనేది. అంటే నిజంగా 55 ఏళ్ళు ఉండటము అనేది, మీరు ఇందాక అన్నారు చూసారా, కష్టాల్లో సుఖాల్లో ఎక్కడ కూడా ఆవిడ ఇంత కూడా కోపం చూపించకుండా ఓపికగా ఉండటము, అటు కుటుంబ బాధ్యతలు, ఇటు మీరు బయటకు వెళ్తున్నా కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఉండటం అనేది నిజంగా గ్రేట్. సుగుణావతి గారు, నరసింహారెడ్డి గారు మీకు దొరకటం అదృష్టమో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఆయనకు దొరకడం మాత్రం ఆయన అదృష్టం. నేనైతే అది చెప్తాను ఆ విషయం. సో గిఫ్ట్లు ఇవ్వటము అలాంటివి ఏమైనా చేస్తారా? ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చారా? ఇన్నేళ్ళలో 55 ఏళ్ళలో ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదా మీకు? పెళ్లి రోజుకో, పుట్టినరోజుకో? నరసింహారెడ్డి గారు ఇది అస్సలు ఒప్పుకునే పనే లేదండి. గిఫ్ట్ అంటే ఏదైనా డబ్బులు ఇస్తే, ఇప్పుడు నేనే ఇస్తే
మీరు ఇచ్చిరంటే మీరు పోయి కొనుక్కొచ్చిరా? ఆమెకు కాదు డబ్బులు కదా, ఇస్తే- మీరు పైసలు ఇస్తే ఆవిడ పోయి కొనుక్కొచ్చు, అట్లా. అది కాదు కదా కావాలి. అట్లా కాకుండా ఏదైనా మీరు సంతోషం దగ్గరికి ఏదైనా వెళ్ళి సీక్రెట్ గా ఆమెను ఆవిడకి తెలియకుండా సర్ప్రైజ్ చేయటం సర్ప్రైజ్ అట్లాంటిది ఎప్పుడు జరగలేదు చేయలేదు. జరగలేదు. ఓకే. సో ఇప్పుడైనా అంటే షాపింగ్ వెళ్ళినప్పుడు ఆవిడకి ఇష్టమైన మీరేమైనా పక్కనే ఉండి కొనిస్తారా, లేకపోతే పైసలు ఇచ్చి ఆమె నా ఇంట రానే రాదు. మీరు తీసుకుపోరు, ఆవిడ రాదు కాదు, మీరు తీసుకుపోరు. నేను రమ్మన్నా ఆమె వచ్చినా కానీ పెట్టరు. అది నేను నచ్చను అవన్నీ ఉంటాయి ఆమెకు. ఓకే. ఆ బిడ్డలను తీసుకొని బిడ్డలు ఆమెకు వాళ్ళండి, వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఇంటి ఉన్నారు. నిండా పిల్లలే, ఆమె బలగమే కదా, ఆ, వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిడ్డలు కోడళ్ళు అయ్యారు ఇప్పుడు, ఓకే. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను తీసుకొని పోతుంటది, ఏదో చేసుకుంటది. ఉమ్. నీకు ఏడుస్తున్నా. ఏం లేదు. చెప్పండి లక్ష్మి గారు, మీ కోపం బాధ ఆయన ఎప్పుడు ఎలాగో భయపడతారు కాబట్టి చెప్పరు. ఇప్పుడు మా ముందు చెప్పండి, ఆయన ఏమంటారు? మీ కోపం ఏంటో, మీ బాధ ఏంటో చెప్పండి. 55 ఏళ్ల నుంచి దాచుకొని ఉన్నారు కదా, ఆ బాధ ఏంటో చెప్పండి. ఏం లేదు. మంచిగా చూసుకున్నారా అయినా? అదైతే తెలుస్తుంది, బాగా చూసుకున్నారు కాబట్టి. మీరు కూడా మీ పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా, ఎక్కువగా వెళ్ళనీయకపోయినా ఆ బాధ ఏంటో తెలియకుండా ఆయన చూసుకున్నారు, అదైతే షూర్ కదా. సో ఆవిడ పోయి కొనుక్కొచ్చుకున్న తర్వాత, అంటే పిల్లలతోనో మనవాళ్ళతోనో మనవరాళ్ళతోనో పోయి ఆవిడ ఏదైనా కొనుక్కొచ్చుకుంటే, చీరో నగలో ఏవో కొనుక్కొచ్చుకుంటే వచ్చిన తర్వాత చూపిస్తారు, కనీసం ఆవిడ పెట్టుకున్న తర్వాత బాగుంది బాగాలేదు ఇట్లాంటివి ఏమైనా చెప్తారా? చెప్తాది కానీ నేను పట్టించుకోను. అవి కూడా మీరు పిల్లలకే చూపించుకోవాలి, బాగున్నాయా బాగాలేదా అనుకుంటా. ఓకే. ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోయింది, ఇవన్నీ అవసరము. నాకు వీటి మీద ఉండదు నా దృష్టి అంతా. నెక్స్ట్ ఏం బిజినెస్ చేయాలి, కాలేజ్ లో ఎలా డెవలప్ చేయాలి, అది ఏం చేయాలి. ఈ తికమక ఖర్చులు, పిచ్చి పిచ్చి వేస్టులు నాకు నచ్చవు. ఓకే. ఏది ఉన్నా డెవలప్మెంట్ దాని మీద ఉండాలి. నా ఇక్కడ గిర్రున తిరుగుతూనే ఉంటది. ఈ పిచ్చి పిచ్చి నేను చూసి నేను వద్దంటే వినరు, కాలం మారిపోయింది కదా. ఇవన్నీ ఏమున్నదంటే ఇవన్నీ ఈ 4 ఖర్చులు ఒక దగ్గర చేస్తే ఒకటి ఏదైనా మంచిది వస్తుంది, ఒక మంచి ఇల్లు వస్తుంది, ఓ మంచి ల్యాండ్ కొనుక్కోవచ్చు, దాని మీద ఉంటది. అట్లుంటేనే మరి ఇంత దూరం వచ్చింది. ఇట్లా చేస్తే అది రాదు కదా, అంత ఈడి దాకా రాకపోతుంది కదా. డెఫినెట్ గా మీరు అలా కొన్నప్పుడు వాటి మీద ఎందుకు నాకు చీరలు కొనండి నగలు కొనండి అని కూడా ఆవిడ కూడా అడగలేదు కదా. నేను చెప్తానే కదా, ఎట్లా చెప్పినా అయినది. ఒక పూట మనం ఏదన్నా కొన్ని కష్టాలకు ఓర్చుకుందామంటే సహకరించింది కదా, అట్లా లేకపోతే కాదు కదా. వీళ్ళంతా ఇప్పటోళ్ళు కదా, పిల్లలంతా అప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు ఈ కోడళ్ళు లేరు, అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు కాలేదు. ఒకటే నాది, ఎంత నేను చెప్పిన కదా, 1 man షో నడిచింది నాది. ఏదంటే అది ఇవాళ ఉపవాసం ఉండాలంటే ఉండేది, అంటే ఉండలేదు ఎప్పుడు. పరిస్థితి వస్తే అంటే మీరు చెప్పినట్టుగా నడిచేది, నడిస్తేనే ఈడి దాకా రాగలిగినాం. ఇప్పుడు మీరు ఎంతో చూస్తున్నారు. మేము మామూలు రైతు కుటుంబంలో ఏదో వ్యవసాయం చేసుకొని, నేను ఇంకా ఈమెను చేసుకోముందు ఎడ్ల బండి కొట్టినా నేను. ఆడికి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అయినా అంటే అది సినిమా స్టోరీ అయితే మల్లారెడ్డి గారు అన్నట్టు పాలమ్మిన పూలమ్మిన అన్నట్టు అట్లా డెఫినెట్ గా మీరు కూడా ప్రతిదీ కష్టం చేసుకుంటూ వచ్చారు. ఆడికి వెళ్ళి ఈడికి వచ్చినా అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరు ఇంత దూరం వస్తారు. నేను ముందు ఫుడ్ కార్పొరేషన్ అని ఉండే, అప్పుడు మీరు పుట్టక ముందు సిటీలో అంతా అప్పుడు గవర్నమెంట్ కూపన్ల నుంచి బియ్యం తీసుకునేది. కూపన్ కార్డు నుంచే బియ్యము, గోధుమలు, చక్కెర వేరే బయట దొరకకపోతుంది. అప్పుడు నేను బండి కొట్టిన 16-18 ఏళ్ళ అప్పుడే, అది అంతా ఆ వయసులో కూడా. నేను తర్వాత నాకు ఈ పెళ్లి చూపులు స్టార్ట్ అయినాక నిజంగా చెప్పాలంటే పిల్లగాడు ఏం చేస్తుండ అంటే బండి కొడుతుండ అంటే నాకు కొద్దిగా ఇన్సల్ట్ అనిపించింది. అప్పుడు మానేసిన, పెళ్లి గురించి మానేసినాను. అంటే చెయ్యాలి, సంపాదించాలి, కానీ ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి కదా, ఇటువంటి పరిస్థితుల గురించి అప్పుడు ఆగిన. నేను ఆగి డైరీ ఫారం పెద్దగా చేసి ఈ లైన్లోకి వచ్చిన. అడుగుతారు కదా ఎక్కడైనా పెళ్లి అవుతుంది అంటే ఆమె వాళ్ళ ఇంటికాన్ని అడుగుతారు, ఏం చేస్తుండే పిల్లాడు అంటే బండి కొట్టే పిల్లాడికి ఇస్తుంటారు, అమ్మాయి అని అడుగుతారా. అదే అందుకే అది వద్దు అనుకున్నా.
సో వన్ మ్యాన్ షో అంటే అప్పుడైతే నడిచింది. ఆవిడ పాపం మీ మాట విన్నారు కాబట్టి, మీ పిల్లలు కూడా అవన్నీ చూసుకుంటూ వచ్చారు. మీ మాట విన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనవాళ్ళు మనవరాలు వచ్చిన తర్వాత వాళ్ళు వింటున్నారా మీ మాట? వాళ్ళు ఇప్పుడు వినరు, నడుస్తుందా? ఎవరు వినరు. ఇప్పుడు ఇప్పుడు మేము కూడా చెప్పాలి. వాళ్ళ మాట మీరు వినాల్సి వస్తుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు మేము ఇంచుమించు రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం అనుకో, ఇంకా కాలేదు రిటైర్మెంట్. కానీ ఇప్పుడు మేము అటువంటి ఇప్పుడు నడవవు, ఇప్పుడు జరగవు అవి. అందుకే అందులో పోము మేము ఇప్పుడు. సో నరసింహారెడ్డి గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఎడ్ల బండి కొట్టే దగ్గర నుంచి ఇవాళ ఇన్ని కాలేజెస్కి చైర్మన్గా ఉండటం, ఆ సక్సెస్ జర్నీ అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు గర్వంగా ఉంటుంది? గర్వంగా కూడా ఉంటుంది. ఏదెందుకో ఏమో పాత జీవితం మంచిదేమో అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు అట్లా. ఎప్పుడైనా అదే ఈ ఉంటుంది. కట్టలు ఈ డబ్బులు ఈ మూటలు అది అప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు డబ్బులు ఉన్నా కూడా. అది లేదు. అప్పుడు అని సుఖం ఉండే, ఉమ్. ఆ, ఓ సంతృప్తి ఉండేది జీవితంలో. సంతృప్తి ఉంది. ఇప్పుడు సంతృప్తి లేకుండా ఇంకా ఉమ్. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము, అవును. సినిమాలలో కూడా చూస్తున్నాం, అదే. నిజ జీవితంలో నేను కూడా చూస్తున్నా. ఓకే. అదే మంచి లైఫ్ ఉండే. ఓ చుట్టాలు, బంధువులు, ఇంటి పక్కోళ్ళు, అంత ఒకటి ఉండే. ఇప్పుడు ఏది లేదు. ఉమ్. ఇప్పుడు ఒకరిని ఒకరు చూసే దినం లేదు, తీరిక లేదు. అవును. సో అమ్మ మీకేమనిపిస్తుంది ఆయన్ని చూస్తే? అంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా పిల్లగాడు ఏం చేస్తాడు అంటే ఎడ్ల బండి కొట్టుకుంటాడు అంటే బాగోదు అని చెప్పి అది మానేసిన అన్నారు కదా. సో ఆ స్థాయి నుంచి ఇవాళ ఇన్ని కాలేజెస్ చైర్మన్గా ఉన్నారు, బయటకు వెళ్తే ఆయనకంటూ ఒక గుర్తింపు, ఒక హోదా ఇవన్నీ ఉన్నాయి కదా. చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే మా ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు అన్నప్పుడు. ఇక ఇద్దరం పాలు పంచుకున్నాం అనమాట. పాలు పంచుకొని ఇద్దరం కష్టం చేసుకుంటూ వచ్చినాం. చేసుకుంటూ వచ్చేప్పటికి సంతృప్తి అయితే ఉంటది కదా ఎప్పటికీ కూడా. అంటే ఆ కష్టానికి వాళ్ళ ఫలితం దక్కింది అనేది ఉంటది. ఆమెను కూడా ఏమి పోనియకపోతుంది ప్రతి ఆమె బోయినపల్లికి వెళ్ళి ఈడికి ఇప్పుడు మా కాలేజ్ ఉన్నది కదా, మైసమ్మ కూడా అంటారు, ఆడికి రావాలి, ఈడ వ్యవసాయం పని చేయాలి, మళ్ళీ సాయంత్రం బోయినపల్లికి రావాలి. ఇప్పుడు బోయినపల్లి అంటే దగ్గర లేదు, 15 కిలోమీటర్లు. ఆర్టీసీ బస్సులో ఎక్కుతుండే బోయినపల్లి, ఆడ బస్సులో దిగు, మళ్ళీ ఆడికి వెళ్ళి ఆర్టీసీ బస్సులు ఎక్కి మళ్ళీ బోయినపల్లి దిగు, అక్కడ వ్యవసాయం పని చేసు. ఇటువంటి ఇప్పుడు చేస్తారా? నీకు ఎన్ని లక్షలు ఇచ్చినా చేయరు ఇప్పటి పిల్లలు. బస్సు ఎక్కట్లేదు కదా, బస్సు ఎక్కమంటారు, అన్ని ప్రతిదీ అడ్డం వస్తుంది ఇప్పుడు ఇప్పటి పిల్లలకు. మల్లారెడ్డి తీసుకొస్తుండే ఎప్పుడైనా మాకు మల్లారెడ్డి బంధువే కదా, ఆయన గులాబీ పూలు చెప్తాడు కదా, ఆయన పూల తోట చూస్తానికి వస్తే ఆ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈమె బస్ కా నిలబడితే ఆయన ఎక్కించుకోవాలి. అట్లా 5-6 కూలీలతోటి పని చేసి వస్తుంటే ఆయన కూడా ఎక్కించుకొస్తుండే. అట్లా అప్పుడు అట్లుండే. ఇప్పుడు ఎవరు ఎక్కించకపోరు కూడా. ఇప్పుడు ఆమె ఏమన్నా ఎక్కమ్మా నువ్వు ఈడున్నావు అయ్యో అంటారా, వాళ్ళకే టైం సరిపోతుంది, వాళ్ళకే చాలేదు. అప్పుడు ఉంటే అట్లా. సో 5 పిల్లలు, 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు, అంటే కోడళ్ళు కూడా వచ్చారు, మొత్తం 5 అమ్మాయిలు అన్నట్టు మీకు ఇప్పుడు. సో ఎలా ఉంటదండి కోడళ్ళు కూతుళ్ళు వీళ్ళంతా వాళ్ళ రిలేషన్ అంత మంచిగా ఉంటుంది? సో మనవరు మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 55 ఏళ్లలో మీ ఇద్దరితో స్టార్ట్ అయిన దాంట్లో 55 ఏళ్లలో ఎంతమంది యాడ్ అయ్యారు? ఎంతమంది అంటే ఇద్దరితోటి ఎంతమంది అంటే అంత వీళ్ళు 5 వాళ్ళు 10, 5కి ఇద్దరు 10, 5 వీళ్ళు 10, మళ్ళీ వాళ్ళకి ఇంకా అవుతారు కదా, అదే అంటున్నా. సో ఆ ఇద్దరితో జరిగిన ప్రయాణం స్టార్ట్ అయింది 55 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రయాణం సక్సెస్ఫుల్ గా ఇలా జరుగుతూ వస్తుంది. సో సుగుణవతి గారు, ఇవాళ కెమెరా సాక్షిగా ఆయన మీద కోపం ఉందా, ప్రేమ ఉందా? అఫ్ కోర్స్ అన్నీ ఉంటాయి, అది వేరే విషయం. ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకు? ఓపెన్ గా చెప్పండి. ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది? ఏం లేదు, ఏం చెప్పలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానో, ఇష్టపడుతున్నానో, థ్యాంక్స్ అనో, లేకపోతే మీ మీద నాకు కోపం ఉందనో, ఏదో ఒకటి, ఏది చెప్పదలుచుకున్నారు? కోపం ఉంటుంది. కోపం ఉంటుంది. 55 ఏళ్ల కోపం ఇవాళతో తీరిపోవాలి. ఏం చేస్తారో చేయాలి మీరు. ఆవిడ కోపాన్ని ఎలా తీరుస్తారు? ఆమె ఇష్టమే, ఆవిడ ఏది అడిగితే అది అంతే చేస్తారు. కదా. సుగుణవతి గారు బంపర్ ఆఫర్, ఏది అడిగితే అది చేస్తా అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, ఏది కోరుకుంటారు? మీ కోపాన్ని ఎలా తగ్గిస్తారు? 55 ఏళ్ళ మీ కష్టం మొత్తం పోవాలి వాళ్ళతో. ఏమడుగుతారో అడగండి. ఏం కావాలి మీకు? ఏమొద్దు మాకు. సరే, నేను అడుగుతున్నాను ఆవిడ తరపున. మీరు ఎప్పుడు ఆవిడని పర్సనల్గా తీసుకెళ్ళలేదు షాపింగ్కి కాబట్టి, ఆవిడకి తెలియకుండా సర్ప్రైజులు కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి, మీరు సర్ప్రైజ్ ఇస్తారో ఆవిడనే పర్సనల్గా తీసుకెళ్ళి చేస్తారో, ఆవిడకి నచ్చిన బంగారం కొనివ్వండి.
ఓకే. కొనియరు కొనిరా? కొనియరు. ఇప్పుడు మేము చెప్పాం కదా, ఓపెన్ గా చెప్పాం కెమెరాలో. మీరు సరే. మళ్ళీ ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కెమెరాలో ఆయన ఏం కొనిచ్చిరో చూపించండి, సరే సరే. అప్పుడు కొనిస్తారు తప్పనిసరిగా. కొనియరు, డబ్బులు కూడా ఇయ్యరు. ఇది ఇంకా కంప్లైంట్ అండి. పోనీ డబ్బులు ఇచ్చి నీకు నచ్చింది కొనుక్కుంటే అది వేరు, డబ్బులు కూడా అదే. ఇవ్వకపోతే. సో ఇప్పుడు డబ్బులు ఇస్తారు, కొనిస్తారు, మీ వెంట వస్తారు. ఓకేనా నరసింహారెడ్డి గారు? ప్రామిస్. తప్పకుండా. నరసింహారెడ్డి గారు, మీరు ఆవిడకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రేమని, ఎందుకంటే మీరు ఇందాక అన్నారు నా ప్రతి విజయం వెనుక ఆవిడ ఉన్నారు అనేది, ఆ ప్రేమని, ఆ సక్సెస్ ని ఆవిడకే అంకితం చేయాలి కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు ఆవిడకి? ఏ దానికైనా అంటే ఓర్చుకొని పోయింది కదా. ఆ. నేను ఏది చేసినా ఇప్పుడు ఆ కష్టంలో ఆమె భాగస్వామి అని నేను ఆల్రెడీ ఒప్పుకున్నా, చెప్పినా కూడా. అంటే ఇంకా నాకు అంతకంటే ఇంకేం కావాలి? ఆమె ఇప్పుడే నాకు అనిపిస్తుంది ఆమెను నేను ఇంకా ఏ రకంగా సుఖపెట్టలేకపోతే కదా అని రియలైజేషన్ అది కొరత ఉన్నది. ఇంకా ఏమో భగవంతుడు ఎట్లా ఉంటుంది చూస్తాడు. సో ఇంకా టైం ఎందుకంటే ఉంది. మాది ఇది నాకు ఇప్పుడు 76 దాటి 77లోకి వచ్చిన, ఆమె 70లోకి వచ్చింది. ఏమో ఈ వయసులో కూడా ఇంకా నాకు మట్టుకు తీరిక లేదు. నేను ఇప్పుడు మీ అలాంటి వాళ్ళు మా వయసు వాళ్ళు కూడా చెప్తారు, రిటైర్మెంట్ వయసులో ఎందుకు నీకు ఇంకా అవును, రెస్ట్ తీసుకోవచ్చు ఏదో కదా. అట్లా టూర్లు అని అట్లా అని ఇట్లా అని టైం పాస్ చేసుకోమని అది చెప్తారు, కానీ అది జరుగుతలేదు. ఇంకా ఓకే. ఇంకా ఊకే చూసుకుంటా ఊకోలేను. ఇంకా అంటే వర్క్ చేస్తూనే ఉన్నది. ఇది అంటారు కదా, తిరిగిన కాలు ఆ, చెయ్యి ఆగదు అని. అట్లా మీకు ఆ పని అలవాటు అయిపోయింది అలవాటు కాబట్టి అయిపోయింది. ఉండలేరు. ఆ. సో ఇంకా టైం ఉంది. మీరు 77 ఏళ్ళు అంటే 100 ఏళ్ళు ఎట్లాగూ మీరు అంతేమో కానీ ఏదో దేవుడు ఆయురారోగ్యాలతో ఉంటారు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. మీరు ఇన్ని రోజులు ఆవిడకి ఏదైతే ఇవ్వలేకపోయాను అని అనుకుంటున్నారో, ఇక మీదైనా ఆవిడకి టైం ఇచ్చి ఆ ప్రేమ, అది అఫ్ కోర్స్ మనసులో ప్రేమని బయటకు ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడు అందుకే అంటున్నాను, ఒక వర్డ్ ప్రేమగా ఆవిడకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని. సుగుణావతి నువ్వు అంటే ఇష్టం అని చెప్పండి పోనీ. ఏమంటే నాకు ఇష్టమే, నా ప్రాణమే ఆమె లేనిది నేను ఇంకా ఇప్పుడు ఈ వయసులో ఇంకా వృద్ధాప్యంలో ఇంకెక్కువగా ఎక్కువ అవసరము, ఒకరికోరము. ఆమెకి ఏది కావాలన్నా ఆమె కూడా మీతో అంటుంది, కానీ ఆమె కూడా నేను ఏదన్నా తీసుకో అంటే కూడా అది నాకెందుకంటే అదే కదా గొప్పతనము, భార్య సపోర్ట్ అంటే. ఆమె కూడా ఇప్పుడు నేనేదో నీకు ఒక 10 తులాల అది బంగారం ఇస్తా అది ఇస్తా అంటే కూడా నాకెందుకులే అంటారు. అంటది. అర్థమైపోయింది ఆవిడ మనస్తత్వం ఏంటి అనేది అర్థం అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే దాపురికం లేని మనసు. ఇప్పుడు ఆమె నాకు కోపము అది ఇది అంటుంది కదా, అసలు కొంతమంది సరిగా చెప్పరు, దాచుకొని ఏదో యాక్టింగ్ చేస్తారు కదా, ఆమెకు రాదు, నటన రాదు. పాపం అంటే ఆవిడకి 55 ఏళ్ల జీవితం కళ్ళ ముందు తిరుగుతుంది, అన్ని గుర్తొస్తాయి. దాంట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలో ఇద్దరూ కూడా ఎక్కడ మీరు ఆవిడ్ని, అంటే మీ బిజీలో మీరు ఉన్నా కూడా ఆవిడకి ఇవ్వాల్సిన టైం కానీ ఆవిడకి ఇవ్వాల్సిన ప్రేమ కానీ మీరు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా అలానే ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా గడుపుతున్నారు. సో పిల్లలు ఎప్పుడైనా అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నాను, నాన్న మనకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు అట్లా ఏమైనా చెప్పారా? నాన్న మనతో ఎక్కువ టైం ఉంటే బాగుండు అని పిల్లలు అంటూ ఉంటారా? చెప్తారు. పిల్లలతో కూడా ఎక్కువ టైం లేరు అయితే తన బిజీ టైం ఎక్కువ ఏముండవు. సో వాళ్ళని కూడా ఎక్కువ మీ చేతిలో వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు, ఆయనతో మేము. ఓకే. సో మీకేమైనా ఎప్పుడైనా చెప్తారా, డాడీ మాతో ఉండండి, టైం ఇవ్వండి అని ఎప్పుడైనా చెప్పారా? మీకు వాళ్ళకు కూడా తీరిక ఇప్పుడు అంటే పెద్దగా అయిపోయారు, తీరికలేదు. వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు గుంటూరులో చదివారు పిల్లలు. గుంటూరుకు అప్పుడు ఈ సౌకర్యం లేకుండే, అక్కడ చదివిన రోజులు ఏదో పోతుంటిమి వస్తుంటిమి. తర్వాత అడికెళ్ళి వచ్చారు, ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు. ఆ తర్వాత కాలేజీలో పెట్టినాము. ఇక కాలేజీలో ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, ఇద్దరు కాలేజీలో ఉన్నారు. నేను ఉంటా, ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చిన నేను. అదే మేము మార్నింగ్ అంటే కూడా అదే కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ వస్తాము అని అన్నారు కదా. సో ఫైనల్ గా ఈ 55 ఏళ్ల పెళ్లి పుస్తకంలో ఒక మంచి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను అనేది ఏముంది సుగుణావతి గారు మీ జీవితంలో? ఏముంది అంటే మీ పిల్లలు పుట్టిన టైంలోనో లేకపోతే ఆయనను చూసిన టైంలో మీ పెళ్లి రోజో, అది అవన్నీ ఏం గుర్తుపెట్టుకోలేదు. మీకేమైనా ఉన్నాయా నరసింహారెడ్డి గారు?
ఇంకా అంత 55 ఏళ్ళ సంధి ఏమున్నది ఆ పాతకాలంలో. అని మీరిద్దరు అంటున్నారు కానీ మీ ఇద్దరు 55 ఏళ్లలో ప్రతిరోజు ఒక జ్ఞాపకమే తెలుసా? ఉమ్. ఎందుకంటే ఆ కష్టాల్లో భరించుకుంటూ సుఖాలు భరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు టైం ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా కోపం చూపించుకున్నా బాధ చూపించుకున్నా ఏది చూపించుకున్నా కూడా ఇన్నేళ్ళు గడిచారంటే ప్రతిరోజు ప్రతి నిమిషము మీకు జ్ఞాపకమే. ఆ జ్ఞాపకం. అవన్నీ ఉండబట్టే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇందాక నుంచి కూడా. ఉమ్. అవి లేనప్పుడు నిజంగా అవేవి గుర్తులేను అన్నప్పుడు ఆ నీళ్లు కూడా రావు. ఉమ్. కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. సో ఇలానే మీరు ఇందాకన్నట్టు 55 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి గ్రాండ్గా. దానికి మేమందరం కూడా రావాలి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇలానే ఇంకా 100 ఏళ్ళు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా యోయో టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ 55 ఏళ్ల పెళ్లి పుస్తకాన్ని తిరిగేసి ఆ పేజీలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ శ్రీమతి ఓ బహుమతి కార్యక్రమం. మరో గెస్ట్తో శ్రీమతి ఓ బహుమతిలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.